తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఈ సంవత్సరం వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రారంభమైంది. దానికి సంబంధించి బోల్డ్ అన్ని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నటువంటి తరుణంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆఫీస్, ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ సిన్హా కార్యాలయాలు, ఇళ్ల మీద కూడా ఈడీ సోదాలు చేసింది. ఇక్కడే ఈడీ కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నప్పుడే మమతా బెనర్జీ వచ్చారు, అక్కడున్నటువంటి పలు డాక్యుమెంట్లను తీసుకువెళ్లారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బట్ ఈడీ ఎందుకని ఐపాక్ కార్యాలయం మీద దాడి చేసింది? ఏం ఆధారాలున్నాయి? ఆరోపణలు ఎలా ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మనం స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ సరికొత్తగా ఇంకొక న్యూస్, ఈడీ ఎంటర్ అయింది, అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఆఫీసుల మీద దాడి చేసిందని. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇది యాక్చువల్లీ 2020లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇది ఒక కోల్ స్మగ్లింగ్ కేసు. వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో కోల్ స్మగ్లింగ్ అనేది చాలా నార్మల్. ఆ స్మగ్లింగ్ ఎట్లయితుందంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం, లేకుంటే జార్ఖండ్ తీసుకుందాం, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అక్కడ నంబర్ 1 కంపెనీ. మన దగ్గర సింగరేణి ఉన్నట్లు. ఇప్పుడు ఆలోచించండి, సింగరేణిలో రాత్రిపూట ఎవరు లేరు, లేకుంటే ఉంటే కూడా డబ్బులు ఇచ్చి వీళ్ళు వచ్చి, కొంతమంది వచ్చి బొగ్గు తవ్వి ఒక లారీలు వేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి అమ్ముతారు. అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి ఒక లేకుంటే 1000 రూపాయలకి ఒక క్వాంటిటీ వస్తుంటే వీళ్ళు 500 ఆఫర్ చేస్తారు. వీళ్ళు ఎట్లా స్మగిల్ చేసి తీసుకొచ్చారు, డబ్బులు ఏం కట్టలేదు ఎక్కువ. సో ఆ డబ్బులు అట్లా సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళకు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ మిగతా కంపెనీస్కి, అది కోల్ ఇండియా కూడా వాళ్ళకి లాస్లో వెళ్ళిపోతుంది. సో స్మగ్లింగ్ అనేది పెద్ద బిజినెస్. బీహార్లో ఒక టైంలో ఇట్ వాస్ లైక్ అ బిగ్ మాఫియా. ప్యారలల్ గవర్నమెంట్ ఉండే, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కన్నా 30% వీళ్ళకి వస్తుంది ఆదాయం. అంత బిజినెస్ ఉండే అనమాట. 2020లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇట్లానే ఒక జెంటిల్మెన్ మీద, మంచి అని చెప్పి ఆయనకి ఒక కేసు వేశారు. ఆయన మీద ఆల్మోస్ట్ 240 కోట్లు ఈ కోల్ తవ్వి తీసుకెళ్లారని చెప్పి కేసు ఉండే. కానీ ఆ డబ్బులు ఎక్కడ పోయిందని ఎవరికి తెలియదు. సో ఇట్ వెంట్ వయా హవాలా రూట్, దుబాయ్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది ఆ డబ్బులు. అప్పుడు ఈడీ కేసు రిజిస్టర్ చేశారు. ఎందుకంటే ఈడీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ అ ఇంటర్ కంట్రీ ఇన్వాల్వ్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు దాన్ని వాళ్ళు. సో ఈ కేసులో ఏమైందంటే, దీంట్లో ఎందుకంటే ఈ ఐపాక్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఐపాక్ యాక్చువల్లీ, టెక్నికలీ లేరు. ఎందుకంటే ఈ స్టార్టెడ్ అ పొలిటికల్ పార్టీ. సో ఇట్ వాజ్ ఓన్లీ సిన్హా హూజ్ రన్నింగ్ ఇట్ టెక్నికలీ. 2019లో మమతా బెనర్జీ ఎలక్షన్ వాళ్ళే హ్యాండిల్ చేశారు. 2024 కూడా వారే హ్యాండిల్ చేసినారంటే, బట్ మమతా బెనర్జీ ఈజ్ డినయింగ్ ఇట్. మాకు వాళ్ళతో ఏ సంబంధం లేదని చెప్పిన మనిషి నిన్న వెళ్ళి వాళ్ళ ఫైళ్ళు, హార్డ్ డిస్క్లన్నీ ఎత్తుకొచ్చారు అక్కడి నుంచి. ఎందుకు? ఎనీవే, సో కేసులో ఏమైందంటే, దీంట్లో ఈ డబ్బులు రూట్ చేసింది ఎలక్షన్ కోసం, పేమెంట్ కోసం ప్రతీక్ సిన్హాని ఐపాక్కి పేమెంట్ చేశారని చెప్పి ఈ ఫస్ట్ అక్యూస్ని ఇంట్రోగేట్ చేసినప్పుడు ఆయన చెప్పారంట. అది 2-3 సోర్సెస్ నుంచి వచ్చి, ఒక చాలా మటుకు ఆ పేమెంట్స్ అన్ని ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఉంటాయి. సో దానికి జరిగిన రేడ్ ఇది 2 ప్లేసెస్లో కలకట్టాలో జరిగింది. ఒకటి వాళ్ళ ఆఫీస్లో, ఒకటి ఆయన ప్రతీక్ రెసిడెన్స్లో. ఈమె వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్, హార్డ్ డిస్క్ అన్ని ఎత్తుకెళ్ళిపోయింది. మమతా బెనర్జీ వచ్చే ముందు అక్కడున్న కల్కట్టా పోలీస్ కమిషనర్ కూడా వచ్చారంట అక్కడ. టెక్నికలీ దట్స్ అ వైలేషన్. ఎందుకంటే ఒకసారి ఒక రేడ్ నడుస్తున్నప్పుడు నోబడీ సపోజ్ టు ఎంటర్ ఆర్ లీవ్. అది నేను ఒకసారి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లో వాడాను. నేను కూడా ఇప్పుడు కాదు, ఒక 20-30 సంవత్సరాల ముందు నేను పనిచేస్తున్న కంపెనీ మీద రేడ్ చేశారు వాళ్ళు. ఆ టైంలో మొబైల్ ఫోన్లు ఏం లేవు, కానీ ల్యాండ్ లైన్ మొత్తం డిస్కనెక్ట్ చేసి పడేశారు వాళ్ళు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ చెక్ చేసి బయట పంపించారు. బయట వాళ్ళని ఎవరు లోపల దానియాలో, ఓన్లీ కంపెనీ ఎండీ అండ్ చైర్మన్ వాజ్ దేర్. వాళ్ళని ఇంట్రోగేట్ చేశారు. ఇంట్రోగేట్ చేసి పాప ఎండీకి హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది లాస్ట్. అంత ఇంట్రోగేషన్ సస్టైన్గా ఉంటుంది అనమాట. ఈ కేసులో కూడా ఇంట్రోగేషన్ చేయడానికి ప్రతీక్ని పిలిపించారు. ఆయన ఏం చేశారు, మమతా బెనర్జీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నన్ను ఇట్లా వేసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ డెఫినెట్గా మీ పేరు చెప్పాల్సి వస్తుంది అక్కడి చెప్పుంటాడు ఆబ్వియస్లీ. సో ఆమె పానిక్ అయ్యి ఆమె వచ్చేసి, ఆలోచించండి, ఒక కాన్స్టిట్యూషనలీ ఎలక్టెడ్ ముఖ్యమంత్రి ఒక రేడ్ నడుస్తున్నప్పుడు అక్కడ వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్ళడం ఎందుకు?
ఎప్పుడు చేయకూడదు అది. ఎందుకంటే ది అదర్ పార్టీ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మీకు ప్రాబ్లం ఉంటుంటే మీరు ఏం చేయాలంటే మీ పార్టీ వాళ్ళని ఎవరైనా పంపిస్తే ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు. అంటే తెలియదు వాళ్ళకి ఎవరో వచ్చారో ఎవరో తీసుకెళ్లారని, వాళ్ళే ఈడీ అనుకుంటారు బహుశా. ఇది ఈమె రావడం ఏంటి, దానికన్నా ముందు పోలీస్ కమిషనర్ రావడం అంటే వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి చేసింది. అండ్ యూ కెనాట్ టేక్ అవే ఎనీ ఎవిడెన్స్ యాజ్ పర్ ద యాక్ట్. సో మీరు ఎవిడెన్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో దాని వ్యతిరేకంగా ఇవాళ నిన్న రాత్రినే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కల్కట్టా హైకోర్టులో కేసు వేశారు. దాని వ్యతిరేకంగా వీళ్ళు కూడా కేసు వేశారు. ఎవరు ఈడీ కేసు వేశారు, మమతా బెనర్జీ ఇట్లా ఇంటర్ఫియర్ చేసిందని చెప్పి. దాని వ్యతిరేకంగా ప్రతీక్ సిన్హా అండ్ మమతా బెనర్జీ అంటే టీఎంసీ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇట్లా ఇల్లీగల్ ఇది అది ఇది అని చెప్పి. ఇవాళ ఢిల్లీలో ఒక ఎంపీస్ డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. డెరిక్ ఓబ్రైన్, మహువా మైత్రా వాళ్ళని ఎత్తుకెళ్లారు పోలీసు వాళ్ళు అమిత్ షా ఇంటి ముందు. సో మమతా బెనర్జీ ఎందుకు భయపడుతుంది? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ ఆస్క్. ఆమె దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నాకు ఐపాక్తో సంబంధం లేదు, 2019లో అయిపోయిందని చెప్పినప్పుడు 2025లో వెళ్ళి ఫైల్ పట్టుకురావడం ఎందుకు? ఆమెని షీ గివ్ అవే ద గేమ్ ఇమీడియట్లీ. ఆ ఇమ్మెచ్యూరిటీ అక్కడ చూపిస్తుంది మమతా బెనర్జీది. అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఆమె భయపడుతుంది, భయపడినప్పుడు ఏదేదో చెప్పేస్తుంది. ఇప్పుడు ట్రంప్ లాగానే అది కూడా. ట్రంప్ విల్ టాక్ సంథింగ్ అండ్ సడన్లీ అపాచే 65 హెలికాప్టర్లు అంటాడు, ఒకటి 28 ఆర్డర్ చేశారంటే 28 అని. అచ్చా ఓకే దెన్ ఇది సేమ్ ట్రంప్ది కూడా ఎట్లనే ఉంది యాటిట్యూడ్. కానీ మమతా బెనర్జీ ప్యానిక్ అవుతుంది. దీనికన్నా ముందు కూడా మనం చూసాం స్ట్రీట్ డెమాన్స్ట్రేషన్స్ లీడ్ చేస్తుండే. ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు చేయకూడదు. మీరు ఎప్పుడైనా కేరళ ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ ఆపోజిషన్ పార్టీకి చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ టాకింగ్ రూలింగ్ పార్టీ, ఇట్లాంటి స్టాలిన్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీద ప్రొసెషన్ తీసి ఊరేగింపు తీసి ప్రొటెస్ట్ చేసిన చూసారా? మమతా బెనర్జీ రెగ్యులర్ ఎవ్రీ వీక్ ఉంటుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక ధర్నా ప్రొసెషన్, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఎంటబడతారు, పెద్ద పబ్లిసిటీ దానికి వస్తుంది. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఆమెకి అక్కడ వెళ్ళి డాక్యుమెంట్ తీసుకోవడానికి ఎందుకు వెళ్ళింది? ఆమె ఏమంటుందంటే నా పార్టీ డీటెయిల్స్ అంతా దాంట్లో ఉందంటున్నాం. సో పార్టీ డీటెయిల్స్ ఎందుకు భయపడుతున్నారు? ఏం పార్టీ డీటెయిల్స్ ఉంది? పేమెంట్ డీటెయిల్స్ ఉందా? మీ పార్టీలో ఉన్న అసెట్స్ గురించి డీటెయిల్స్ ఉందా? ప్రతీక్ సిన్హా దగ్గర ఎందుకు పెట్టారు మీరు? మీ ఆఫీస్లో పెట్టాలి కదా. వై ఈస్ హీ హ్యాండ్లింగ్ దోస్ డీటెయిల్స్? లేదు మా క్యాండిడేట్స్ లిస్ట్ ఆయన దగ్గర ఉందంట. క్యాండిడేట్ లిస్ట్ ఇంకా ఎలక్షన్ అనౌన్స్ చేయలేదు కదా. 2024 ఎలక్షన్లో పనిచేయలేదు అన్నారు మీరు. 25 ఎలక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చారా? అది కూడా డీటెయిల్స్ లేదు ఆమె దగ్గర. సో ద ఓవరాల్ మిక్స్ ఏమైందంటే కవిత గారు, మమతా బెనర్జీ ఇప్పుడు చాలా మటుకు ప్యానిక్ అయిపోతుంది. హర్ ప్యానిక్ ఇస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే చాలా మటుకు ప్యానిక్ ఎందుకంటే ఓడిపోతారని ఒక భయం ఉంది. 58 లక్షల మందిని తీసేసిన తర్వాత ఓటర్స్ని ఇంకొక 50 లక్షల మంది కూడా పోతారు. 1 కోటి మంది ఎలక్షన్ లిస్ట్ నుంచి బయటకు అయిపోతారు. మనం దీని గురించి ముందు మాట్లాడాం కూడా. ఆ 1 crore పోతే మమతా బెనర్జీ ఛాన్సెస్ చాలా మటుకు ఇంపాక్ట్ అవుతుంది. బీజేపీ ఫుల్ మోడ్లో ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది నిన్న. జేపీ నడ్డా గారు బీజేపీ ఒక మీటింగ్ పెట్టారు కల్కటాలో ఒక స్టార్ హోటల్లో. స్టార్ హోటల్ అనుకుంటాను, సమ్ వెన్యూ ఇట్ వాస్, నేను ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్ ద వెన్యూ. అక్కడ కల్కటాలో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చారంట ఆ మీటింగ్ నడుస్తున్నప్పుడు. సో మీడియా, ఆయన సివిల్ డ్రెస్లో వచ్చారు, మీడియా గుర్తుపెట్టారు ఆయన్ని. మీరేం చేస్తున్నారు ఇక్కడ బీజేపీ మీటింగ్ కదా అంటే ఆయన అప్పుడే తిరిగి లేదు నేను ఒకరిని కలవడానికి వచ్చానని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఎవరిని కలవడానికి వచ్చారు? జేపీ నడ్డా గారు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళ పార్టీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కలవడానికి వచ్చారా? లేకుండా మీటింగ్లో ఏం జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారా? అదొక మాట. ఇదన్నీ నడుస్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆయన మీద ఆనంద్ బోస్, అండ్ మమతా బెనర్జీ వాళ్ళకు అస్సలు పడదు. ఆయన మీద నిన్న రాత్రి ఒక థ్రెట్ వచ్చింది, డెత్ థ్రెట్, చంపేస్తామని చెప్పేసి. దట్ మస్ట్ బి ఎ హోక్స్ కానీ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏంటంటే కవిత గారు, రియాక్షన్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ సిపిఎం. కాంగ్రెస్ నుంచి అధీర్ రంజన్ చౌదరి కామెంట్ చేశారు, మమతా బెనర్జీ ప్యానిక్ అవుతుంది, మమతా బెనర్జీ ఎందుకు భయపడుతుంది, మమతా బెనర్జీ ఎందుకు పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళింది అని చెప్పి కాంగ్రెస్ క్రిటిసైజ్ చేస్తున్నారు. సిపిఎం కూడా అదే క్రిటిసిజంలో వచ్చారు. సో సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ ఒకటివైపు వెళ్ళి మమతా బెనర్జీ మీద అటాక్ చేస్తున్నారు. కానీ ఎలక్షన్ వచ్చేదాకా ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం కాంగ్రెస్ అండ్ సిపిఎం సపరేట్గా పోటీ చేయబోతున్నారు ఈసారి. దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్, ఎందుకంటే ఎట్లయినా వాళ్ళకి 0 సీట్లు వస్తుంది, ఒక సీట్ కూడా రాదు. కానీ ఇంట్రెస్టింగ్లీ మమతా బెనర్జీ యాటిట్యూడ్ సడన్లీ అని కదా, మీకు దీనికన్నా ముందు కూడా ఉండే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోతున్నాము. వెళ్ళి ఏదేదో చెప్పేస్తుంది, మోదీ గారిని తిట్టేస్తుంది, అమిత్ షా గారిని చాలా హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. అట్లాంటి చాలా మటుకు చేసే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎప్పుడు చేయకూడదు ఇదంతా.
మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్న ఒక గుండాలాగా బిహేవ్ చేస్తే అది బాగుండదు. ఎవరు ముఖ్యమంత్రి అంటే ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ఎవరైనా కానివ్వండి, ఇట్ మైట్ బి దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ ఇట్ మైట్ బి నితీష్ కుమార్ ఆర్ ఇట్ మైట్ బి సంబడి ఎల్స్ లైక్ సిద్ధరామయ్య. మీరు ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మూమెంట్ మీరు ఆ లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తారు చూడండి, దెన్ యూ విల్ రన్ ఇన్ టు లీగల్ ఇష్యూస్. అదే ఇప్పుడు జరుగుతుంది మమతా బెనర్జీ. సో ప్రతీక్ జైన్ వైఫ్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసింది ఈడీ మీద. మమతా బెనర్జీ ఏమో ఒక మాట అంటున్నారు, ఎందుకు రాజకీయంగా కక్ష సాధింపుగా ఈడీ ఎందుకని వ్యవహరిస్తోంది, అలా అటాక్స్ చేయడం ఏంటి, ఈడీ రైట్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనే మాట. ఈడీ విల్ యాక్ట్ ఆన్ అన్ ఎఫ్ఐఆర్. మనం ఈడీ లా తెలుసుకుంటే మన నేషనల్ హెరాల్డ్ కేసులో అదే అయింది. వై సడన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంతా ఫ్రీ అయిపోయారు, ఫ్రీ కాలేదు వాళ్ళు. ఈడీకి ఒక ఎఫ్ఐఆర్ కావాల్సి వస్తుంది. ఎవరో ఒకరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే ఈడీ కెన్ టేకప్ ద కేస్. ఈడీ ఆన్ ఇట్స్ ఓన్ ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర ఒక లా ఉంది ఈసీఐఆర్ అని చెప్పి, బట్ దట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు ఎఫ్ఐఆర్. ఏదో 2-3 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఈసీఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఐఆర్ అని చెప్పారు, కానీ అది లీగలీ టెనబుల్ కాదు. సో ఈ ఎఫ్ఐఆర్ ఎవరు రిజిస్టర్ చేశారు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు. మా దగ్గర నుంచి బొగ్గు దొంగతనం అవుతుంది, వీళ్ళు ఉన్నారు అని చెప్పి. సో రేడ్ చేశారు పోలీసు వాళ్ళు, పట్టుకున్నారు వీళ్ళని. పట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడితే వాళ్ళు చెప్పుంటారు, మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పి. ఎలక్షన్ ఫండింగ్ కోసం ఈ డబ్బులు వాడుకుంటున్నాము. ఎలక్షన్ ఫండింగ్లో డైరెక్ట్ పార్టీకి డబ్బులు ఇవ్వకుండా పార్టీ అపాయింట్ చేసిన ఏజెంట్ ఎవరున్నారో ఐపాక్ ఇన్ దిస్ కేస్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. దట్ ఈస్ ద స్టేట్మెంట్ దట్ హస్ బిన్ గివెన్ అన్నమాట. ఆ స్టేట్మెంట్ మీదని ఈడీ యాక్ట్ చేశారు. ఈడీ ఆన్ దర్ ఓన్ కెనాట్ గో అండ్ యాక్ట్. సో మమతా బెనర్జీ చెప్తున్న ఆరోపణలు రాష్ట్రీయం కక్ష 2020 కేసు ఇది, అప్పటి నుంచి నడుస్తుంది కేసు. అప్పుడే చెప్పాలి ఉండే కదా. ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఈ ఐపాక్ మూవ్మెంట్ డబ్బులు తెలిసిన దాంట్లో ఐపాక్లోనే ఎవరో బయటకు వచ్చి చెప్పారు, ఈ డబ్బులు ప్రతీక్ సిన్హాకు వచ్చింది, బీహార్ ఎలక్షన్లు కూడా వాడుకున్నారంట. సో ఇదే ఆరోపణ ఒకసారి డబ్బుల గురించి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేశారు. ఆయనకి ఐపాక్కి ఒకసారి పెద్ద కొట్లాట జరిగింది. దాంతో ఆఫ్టర్ దట్ దే డిడ్ంట్ వర్క్ టుగెదర్. కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు అమరీందర్ సింగ్ గారు, ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ సార్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ దీస్ ఫెలోస్, వీళ్ళ కరప్ట్ ఫెలోస్ అన్నారు. ఐ వర్క్డ్ విత్ ప్రశాంత్ కిషోర్. నేను డిస్క్లైమర్ పెట్టేస్తాను ముందే. 2014 లోక్సభ ఎలక్షన్లో వారణాసిలో ఆయన టీం ఒకటి ఉండే అక్కడ మోదీ గారి కోసం. అప్పుడు నేను అక్కడ వెళ్ళాను, బట్ ఐ డిడ్ంట్ డైరెక్ట్లీ వర్క్ విత్. ఇక్కడ 2-3 ప్రోగ్రామ్ చేసి ఇచ్చాను. ఇది మన హోలోగ్రామ్ టెలికాస్ట్ ఉంటే భోంగీర్లో ఒకటి చేశాను, ఒకటి మా ఇంటి దగ్గర ఒకటి చేయించాను అల్వాల్లో, మోదీ వచ్చి నిలబడి మాట్లాడారు. దట్ ఐ గాట్ ఇట్ డన్. నెక్స్ట్ వన్ అక్కడ కేశవ్ మెమోరియల్ కాలేజ్లో చేయించాను. అట్లాంటి చాలా పని, చాయ్ పై చర్చ చాలా చేయించాను. కానీ దేస్ వర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. డైరెక్ట్ డీలింగ్ వాళ్ళతో లేదన్నమాట. కానీ సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ ఆ టైంలో చాలా ప్రొఫెషనల్ మనిషి ఉండే. ఇప్పుడు కూడా బహుశా ప్రొఫెషనల్గా ఉన్నారు, కానీ పొలిటికల్ ఏం వచ్చేసింది ఆయనకి. మోదీ గారు నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను గాంధీనగర్ వెళ్ళినప్పుడు 2013 మోదీ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు హీ వాజ్ దేర్ ఆ టైంలో. సో ఆ టైంలో మోదీ గారిని కలిసినప్పుడు, నేను కలిసినప్పుడు హీ వాజ్ ఆల్సో సిట్టింగ్ పక్కనే ఒక క్యాబిన్లో ఆయన కూర్చున్నారు. అప్పటి నుంచే క్యాంపెయిన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రి అప్పుడు, కానీ మోదీ గారు ఇమేజ్ బిల్డప్ చేయడంలో ఆఫ్టర్ 2002 ఆ ఇమేజ్ ఇంప్రూవ్ చేయడంలో చాలా మటుకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ టీం డాయిష్ బ్యాంక్ నుంచి, సిటీ బ్యాంక్ నుంచి, పెప్సీ, కోక్, యూ నేమ్ ఇట్, అంత పెద్ద పెద్ద కంపెనీ, అడ్వర్టైజింగ్ కంపెనీ, అక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఇండియన్స్ వచ్చి పనిచేశారు ఇక్కడ. నచ్చి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం బహుశా ప్రశాంత్ కిషోర్ చెప్పారంట, వాళ్ళ సేమ్ ఓన్ కొలీగ్స్ చెప్పారు నాకు, దట్ ఐ కెనాట్ పే యూ ద సేమ్ శాలరీ, మీకు ఆ యూఎస్లో వచ్చే అదే శాలరీ నేను పే చేయలేను, బట్ మీకు ఒక బతకడానికి, మీ పిల్లల ఫీజు కట్టడానికి, మీకు మంచి ఇల్లు ఉండడానికి, మీ వైఫ్ వచ్చారు అక్కడి నుంచి యూఎస్ నుంచి, మీకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఐ విల్ పే యూ సమ్ మనీ అని చెప్పి ఆ ఫండ్స్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా పెద్ద కాంట్రవర్సీ ఉండే, ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. అప్పుడు ఉన్న మీడియాలో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చింది, ఇది ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి ప్రశాంత్ కిషోర్కి. అప్పుడు ఇట్ వాస్ కాల్డ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, నాట్ టు కన్ఫ్యూజ్ విత్ సిఏజీ. మన సిఏజీ కాదు అది, గవర్నమెంట్ సిఏజీ కాదు, బట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిఏజీ. దాని తర్వాతనే ఆఫ్టర్ మోదీ గారితో స్ప్లిట్ అయిన తర్వాత, ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత మోదీ గారు కలిసినప్పుడు 2014 ప్రశాంత్ కిషోర్ చాలా పెద్ద స్టేట్మెంట్లన్నీ ఇవ్వడం మొదలుపెట్టారు. నేనే చేయించాను, నేనే, మోదీ గారు నాతోనే కలిసారు, చాయ్ పై చర్చ వాజ్ మై ఐడియా. ఎస్, కరెక్ట్, ఇట్ వాజ్ హిస్ ఐడియా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మణిశంకర్ అయ్యర్ గారు కామెంట్ చేసినప్పుడు ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో వచ్చి, ఏఐసిసి మీటింగ్లో కావాలంటే నువ్వు ఛాయ్ అమ్ముకోవచ్చు మోదీ, ప్రధానమంత్రి ఎప్పుడు కాలేరని చెప్పినప్పుడు దట్ సేమ్ ఈవినింగ్ దే డిసైడెడ్ ఆన్ చాయ్ పై చర్చ. హోలోగ్రామ్ టెలికాస్ట్ ఆల్సో సేమ్ థింగ్, బట్ ఫస్ట్ డే ఫెయిల్ అయింది. నాకు ఇప్పుడు కూడా భోంగీర్లో ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెలికాస్ట్ శాటిలైట్ ప్రాబ్లం వచ్చింది ఆల్ ఓవర్ ద కంట్రీ. కానీ హీ వర్క్ రియలీ హార్డ్.
కానీ ఈ బికేమ్ గ్రీడీ అయిపోయారు చాలా మటు కవిత గారు. Hmm. ఒకసారి డబ్బులు చూసిన తర్వాత మనిషికి పిచ్చి పట్టేస్తుంది, ఇంకా డబ్బులు అని చెప్పేసి. అండ్ పొలిటికల్ అంబిషన్ కూడా వచ్చేసింది. ఆయనకు క్యాబినెట్ పోస్ట్ కావాలని చెప్పి ఒక రూమర్ ఉండే ఆ టైంలో, నిజం అనుకుంటాను నేను. క్యాబినెట్ పోస్ట్ కావాలని చెప్తే అమిత్ షా గారు రిజెక్ట్ చేశారంట. కాదు, దిస్ ఇస్ బీజేపీ, మా దగ్గర 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, మీరు మొన్న వచ్చారు, యూ డూ యువర్ వర్క్, వీ విల్ సపోర్ట్ యూ, కానీ క్యాబినెట్ పోస్ట్ ఏమి ఇవ్వమని చెప్పారు. దాంతోనే ఆయనకి మోదీ గారికి స్ప్లిట్ అయిపోయి దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ అదర్ పార్టీస్. దాంట్లో మనకు తెలిసిన స్టాలిన్ కోసం, డిఎంకే కోసం పనిచేశారు ఇక్కడ. హీ వర్క్ ఫర్ మమతా బెనర్జీ, ఈవెన్ నితీష్ కుమార్ పనిచేశారంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. ఇట్లాంటి చాలామంది పార్టీస్ పనిచేశారు ఆయన. బట్ ఇప్పుడు జరిగిన దాంట్లో ఐఎమ్ సర్ప్రైజ్ ఆయన పేరు లేదు. ఇట్స్ ఓన్లీ ప్రతీక్ సిన్హాస్ నేమ్ వాస్ కమింగ్ అవుట్. వై? ఇది ఒక మేబీ దెర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ కేమ్ ఫ్రమ్ ప్రశాంత్ కిషోర్ హిమ్సెల్ఫ్. నాకు అదే డౌట్ వస్తుంది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా ఇది, ఈ డబ్బులు, ఎందుకంటే ఆయనకి పొలిటికల్గా ఇట్ విల్ బి అ బిగ్ బ్లో ఫర్ హిమ్. ఇది ఆయన పేరు కూడా దీంతో చేర్చుకుంటే ఆయన పొలిటికల్ ప్రతీక్, ఈయనకు సిన్హాకి ఏం పోదు, ఈజ్ అ గై రన్నింగ్ ఐపాక్. కానీ దీని వెనక పెద్ద ఒక స్టోరీ ఉంది. ఏదో మమతా బెనర్జీ చెప్తున్నట్లు ఏదో ఏం లేదు, చిన్న ఇష్యూ, లేకుంటే వీళ్ళు పొలిటికల్ చేస్తున్నారు, ఎలక్షన్ వస్తుందని చెప్పి రేట్లు చేపిస్తున్నారు అంటే యూ షుడ్ బి కూల్ అబౌట్ ఇట్. సరే రేట్ చేయండి, మీ మీద రేట్ చేయలేదు కదా. అది నిన్న స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు ఈడీ. వీ నెవర్ రేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ కోల్ స్మగ్లింగ్స్ కేసులో డబ్బులు, ద వే ద మనీ హెస్ ఫ్లోన్ ఫ్రమ్ హవాలా రూట్, ఇట్ హాస్ రీచ్డ్ ఐపాక్ ఆఫీస్ అని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ హెస్ మేడ్ అ స్టేట్మెంట్. దాన్ని బట్టి మేము అక్కడ వెళ్ళి డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నాడు, ఈ మధ్య అదే డాక్యుమెంట్స్ ఎత్తుకపోయింది. సో అది క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు, వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ షుడ్ యూ పికప్ అండ్ గో? దాట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. మీరు ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేస్తారంటే దాట్ ఈస్ ఆల్సో అఫెన్స్ యాక్చువల్లీ. అండ్ యాజ్ అ ముఖ్యమంత్రి మీరు ఉన్నప్పుడు, మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అన్నారు. అది ఒక పెద్ద ఇష్యూ. ఇదన్నీ ఓవరాల్ పిక్చర్ చూస్తే డెఫినెట్లీ మమతా బెనర్జీ ఈజ్ ఇన్ ట్రబుల్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఆ లీగల్ ప్రాబ్లం ఎంత ఉంటుందో మనం కల్కటా హైకోర్టులో హియరింగ్లో చూడాల్సింది. ఇట్ హస్ బీన్ పోస్ట్పోన్డ్, ఐ థింక్ 1-2 రోజులు పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు. కానీ డెఫినెట్లీ ఈడీ దగ్గర ఈ డాక్యుమెంట్ కాకపోతే ఇంకో డాక్యుమెంట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. అండ్ దిస్ సిన్హా విల్ హ్యావ్ టు మేక్ అ స్టేట్మెంట్. వాళ్ళ వైఫ్ ఈ దేని మీద కంప్లైంట్ ఫైల్ చేశారో అని నాకు తెలియదు, బట్ యూజువల్లీ ఏం చేస్తారంటే హెరాస్ చేశారు అది ఇది అని చెప్పి, ఈడీ హెరాస్ చేసింది, అక్కడ ఉన్న ఫైల్స్ ని ఈడీ ఎత్తుకెళ్ళింది అనేది తన వాళ్ళ జాబ్. అది ఆమెని ఫిజికలీ హెరాస్ చేయలేదు కదా. ఓకే, దేవుడ పిక్డ్ అప్ ద ఫైల్ అండ్ గా, నీకు భయం ఎందుకు ఫైల్ ఎత్తుకెళ్తే? వాట్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్. మీ సంతకం తీసుకుంటారు వాళ్ళు, ఈ ఫైల్ తీసుకెళ్తున్నాం దీంట్లో 100 పేజీలు ఉన్నాయని చెప్పి మీ సంతకం వాళ్ళు దే టేక్ మేక్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద అసెట్స్. వాళ్ళు ఎత్తుకెళ్తాం, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాం, మీ మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నాం, అన్ని డీటెయిల్స్ రాసి ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ద లీగల్ ప్రొసీజర్ అది. సో ఆమె కావాలని చెప్పి డెఫినెట్లీ మమతా బెనర్జీ వాళ్ళు చెప్పుంటారు, మీరు కేసు ఫైల్ చేయండి ఈడీ ఎత్తుగా, మేము చూసుకుంటాం, మా పోలీసు వాళ్ళే కదా, వాళ్ళు వచ్చి వీళ్ళు ఎత్తుకెళ్తారని. అది జరగదు. ఈడీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ లా. సో వాళ్ళని ఇట్లా మీరు ఒట్టివల్లి హరాస్ చేయలేరు, అది ఒక లా ఉంది. దాని వ్యతిరేకంగా నిన్న రాత్రి న్యూస్ వచ్చింది నాకు. చాలామంది కొంతమంది ఫోన్స్, మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగారు, ఇదేంటి ఈమె కేసు ఫైల్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. నేను చెప్పిన మమతా బెనర్జీ కెనాట్ ఫైల్ ఎ కేస్. ఇట్ క్యాన్ బి అదర్ సిన్హా ఆర్ హిస్ వైఫ్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు తెలిసింది ఇట్ ఈస్ హిస్ వైఫ్ హూ ఫైల్డ్ ఎ కంప్లైంట్, నాట్ హిమ్. బట్ మమతా బెనర్జీకి ఐపాక్ మీద ఎందుకంత నమ్మకం, అంత డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్గా ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో ప్రశాంత్ కిషోరే వెళ్ళిపోయారు, ఇన్ని పార్టీలకు వర్క్ చేశారు, బట్ జనసురాజ్ పార్టీ బీహార్లో ఘోరంగా ఓడిపోయింది, అసలు హీ కుడ్ నాట్ పర్ఫార్మ్. అలాంటి కండిషన్లో ఐపాక్ మీద అంత డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి, అంత నమ్మకం ఎందుకు పెట్టుకుంది తను? ఐ థింక్ మమతా బెనర్జీకి ఇప్పుడు చాలా అవసరం ఐపాక్. ఎందుకంటే ఇంగ్లీష్లో మేము స్లైస్ అండ్ డైస్ అంటాం స్టాటిస్టిక్స్లో. ఒక కాన్స్టిట్యున్సీలో 30,000 నుంచి 40,000 ఓట్లు వెళ్ళిపోతే హ్యావ్ బిన్ రిమూవ్ ఫ్రమ్ ద రోల్స్ అంటే అది ఏ పార్టీ గెలిచిందో వాళ్ళకే ప్రాబ్లం. లాస్ట్ టైం మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, 215 సీట్లు గెలిచారు వాళ్ళు, 215-17. బీజేపీకి 77 వచ్చినాయి, వీళ్ళిద్దరికి 0. మిగతా చిన్న చిన్న పార్టీలకి ఏదో వచ్చినా కానీ ద మేజర్ పార్ట్ వెంట్ టు దీస్ 2. ఇప్పుడు 30,000 నుంచి 50,000 ఓట్లు, ఎస్పెషల్లీ కల్కటా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి వెళ్ళిన ఓట్లు మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా ఈ నెక్స్ట్ లెవెల్లో దాంతో హియరింగ్ తర్వాత ఇంకొక 50 లక్షల మంది తీసేస్తే దెన్ ఈ 75 ఉన్న సీట్లు బీజేపీది పెరిగి మినిమం 120కి వస్తుంది. అక్కడున్న 2015 తగ్గి 140కి వస్తుంది, లేకుంటే 130కి వస్తుంది. సో ఇట్ విల్ బి టచ్ అండ్ గో. ఇక్కడ మమతా బెనర్జీకి
ఐపాక్ పనికి వస్తుంది. ఐపాక్ వాళ్ళ వర్కింగ్ కల్చర్ చాలా బాగుంది. దాంట్లో ఇట్ డస్ నోట్ డిస్ప్యూట్ ఆన్ దట్. కాంగ్రెస్ వైపు ఇప్పుడు సునీల్ కనుగోలు అని ఉన్నారు. హీఈస్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు కేరళకి వెళ్ళి మేము 100 సీట్లు గెలవబోతున్నా అని చెప్పి ప్రెడిక్ట్ చేశారంట. దీనికన్నా ముందు బీహార్లో కూడా ప్రెడిక్ట్ చేశారు, మాకు 2/3 మెజారిటీ వస్తుందన్నారు. తేజస్వితోనే రాలేదు అక్కడ. హర్యానా గెలిచేసామని చెప్పారు, అక్కడ ఓడిపోయారు. సో సునీల్ కనుగోలు ఈస్ ట్రైంగ్ టు రిప్లికేట్ ప్రశాంత్ కిషోర్, కానీ హీఈస్ నాట్ సక్సీడింగ్ ఇన్ దాట్. ఆయనకు ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ. సో ఎవరు ఆయన ఏమన్నారు, ఆయన ఎంత 200 సీట్లు గెలుస్తా అంటే కూడా ఎస్ అని చెప్తారు అక్కడ. సో ఈ పరిస్థితుల్లో నౌ మమతా బెనర్జీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కవిత గారు ఎలక్షన్ ముందట్లాగా కాదు ఇప్పుడు. ఎస్పెషలీ లాస్ట్ 15 ఇయర్స్లో ఎలక్షన్ చాలా మటుకు మారిపోయింది. 15 సంవత్సరాల్లో యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. వాళ్ళు టీవీ చూడరు, పేపర్ చదవరు, మీరు ఏ మీడియంకి వెళ్ళినా కానీ సోషల్ మీడియాలో బహుశా కొంచెం ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడం అంటే చాలా మటుకు ఇట్లాంటి ఏజెన్సీస్ మీకు కావాల్సి వస్తుంది. వాళ్ళు టిపికల్ అడ్వర్టైజింగ్ లాగా క్యాంపెయిన్స్ డెవలప్ చేస్తారు. ఆ క్యాంపెయిన్ కూడా మైన్యూట్లీ టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్లో వాళ్ళు ఐటీ సెక్టర్ ఆ ఇష్యూస్ పెట్టి ట్యాకిల్ చేస్తారు. ఫార్మాలో పనిచేస్తున్న వాళ్ళు ఫార్మింగ్ కమ్యూనిటీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న చాలామంది చదువుకున్న వాళ్ళు వాళ్ళు టార్గెట్ చేస్తారు సపరేట్. అన్ఎంప్లాయిడ్ని ఇంకో రూట్లో టార్గెట్ చేస్తారు. సో ఈ స్లైసింగ్ అండ్ డైసింగ్లో వీళ్ళు ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళ కాల్ సెంటర్ ఆపరేషన్స్ ఇస్ ఈవెన్ ఎక్సలెంట్, చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో బహుశా ఇప్పుడు మమతా బెనర్జీకి వీళ్ళు కావాలి ఇప్పుడు మోర్ దెన్ వాట్. దానికోసం ఆమె నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. 2019లో మా కోసం పనిచేశారని చెప్పిన వాళ్ళు 2025లో మమతా బెనర్జీ పార్టీ ఫైల్స్ ఎందుకు పెట్టుకున్నారు? సో పాసిబ్లీ ఆమె కాంట్రాక్ట్ రిన్యూ చేసుకుని ఉంటుంది ఇప్పుడు 2026 ఎలక్షన్స్ కోసం. షీ వుడ్ రిన్యూడ్ ద కాంట్రాక్ట్ విత్ ఐపాక్. అదే దట్ ఇస్ ఓన్లీ రీజన్ ఐ సీ. ఎందుకంటే ఆమె చెప్తుంది కదా క్యాండిడేట్ లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర అని. అంటే ఆబ్వియస్లీ క్యాండిడేట్ లిస్ట్ డిసైడ్ చేశారు, అట్లీస్ట్ టెంటేటివ్ లిస్ట్ డిసైడ్ చేశారు, అది ఐపాక్ దగ్గర ఉండిపోయింది. ఐపాక్ వాళ్ళు స్ట్రాటజీ డెవలప్ చేస్తున్నారు. ఈ క్యాండిడేట్ని అక్కడ వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీ వెళ్ళి వాళ్ళు సర్వేలు చేస్తారు. ఇప్పుడు 5 క్యాండిడేట్ మమతా బెనర్జీ పేర్లు ఇస్తే 5గురి పేరు తీసుకొని కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఒక సర్వే 50,000 మందిని కాంటాక్ట్ చేస్తారు. క్యాండిడేట్ని మీరు ఈ 5 మంది ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారు టీఎంసీలో అంటే వాళ్ళు చెప్తారు XYZ. అది బట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ మమతా బెనర్జీకి ప్రజెంటేషన్ చేస్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో వీల్ పాపులర్ దెన్ షీ విల్ టేక్ అ కాల్ ఆన్ దట్. అది బహుశా చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఈ లిస్ట్లో ఉండిపోయింది. అదే ఆ గ్రీన్ ఫైల్ తీసుకొని ఆమె బయటకు వచ్చింది నిన్న. పాసిబుల్ ఆ గ్రీన్ ఫైల్లో ఆ డీటెయిల్స్ ఉండే నిన్న క్యాండిడేట్ లిస్ట్. అది భయపడుతున్నారు. ఆ క్యాండిడేట్ లిస్ట్ గట్రా బీజేపీ దగ్గర వెళ్ళిపోతే వీళ్ళు గుంజుకుంటారు అటువైపు అని చెప్పి భయం ఉండొచ్చు. సో ఐ థింక్ షీఈస్ డిపెండెంట్, దాని డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు వాళ్ళ దగ్గర. షీ అండ్ హర్ నెవ్యూ అభిషేక్ బెనర్జీ వీళ్ళిద్దరే ఉన్నారు. ఆమెకి అభిషేక్తోని కూడా ఏదో డిఫరెన్స్ ఒపీనియన్ ఉందని చెప్పి కల్కటాలో ఉన్న కొన్ని బెంగాలీ న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా వీళ్ళిద్దరు నడువిట్లో కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఆమె షీ టుక్ హిమ్ బ్యాక్ ఇన్ టు ద పార్టీ. లైక్ సేమ్ విత్ మాయావతి కూడా నెవ్యూ మీద డిపెండెంట్ అయి ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకసారి కొట్లాడుకొని మొత్తం సపరేట్ అయిపోయారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇప్పుడు. సో దిస్ ఎలక్షన్ డెఫినెట్లీ మమతా బెనర్జీకి ఐపాక్ కావాల్సి, ఐపాక్ కాకపోతే ఇంకేదైనా ఏజెన్సీ, బట్ ఐఎమ్ ష్యూర్ దట్ ఐపాక్తో వాళ్ళకి ఏదో ఒక వర్కింగ్ రిలేషన్షిప్ డెఫినెట్గా ఉంది. సో బీజేపీ మమతా బెనర్జీ పానిక్ అవుతుంది అంటే ఒక మీనింగ్ అనేది ఉంది. బట్ కాంగ్రెస్ అండ్ సిపిఐ కూడా అదే మాట ఎందుకు అంటున్నాయి? ఏం చెప్తారు, బెగ్గర్స్ కాన్ బి చూసర్స్ అంటారు ఇంగ్లీష్లో. అవును, ఓకే. వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం, వాళ్ళకి 0 సీట్స్. వాళ్ళ క్రెడిబిలిటీ రావాలంటే బీజేపీని అటాక్ చేస్తే వాళ్ళకి 10 సీట్లు కూడా రావు. ఎందుకంటే బీజేపీ హిందూస్ ఓటు మీద బతుకుతారు వాళ్ళు మోస్ట్లీ. కానీ వీళ్ళ ఓటు ఎవరు, మమతా బెనర్జీ ముస్లిం ఓట్స్, అది కూడా బంగ్లాదేశీ ముస్లిమ్స్ చాలా మట ఆరోపణ ఉంటుంది ఇప్పుడు. కాంగ్రెస్ కూడా అంతే. సో ద టార్గెట్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ దిస్ 3 people. రేపు ఓవైసీ వస్తే ఆయన 4వ మంచి అయిపోతాడు దీంట్లో బార్గెన్లో. సో ఈ 4 టార్గెట్ చేయాల్సింది ఒకటే ఓటర్. సో ఈమె వాళ్ళ ముందు ఆ ఓటర్ ముందు మమతా బెనర్జీని ఒక షేడీ క్యారెక్టర్గా చూపించి మాకు 2 సీట్లు వస్తే కదా అని చెప్పి గుంజుకుంటున్నారు అంతే. సో అటాకింగ్ యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అని చెప్పేటట్లు బీజేపీ అయిపోయింది అనమాట ఇటువైపు. అటువైపు వాళ్ళు డెఫినెట్లీ తృణమూల్ని అటాక్ చేస్తారు, బీజేపీని చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ పాపులేషన్ అక్కడ లేదు వాళ్ళకి. సో దానికోసం బహుశా ఇవాళ కానీ అధీర్ రంజన్ చౌదరి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తే అది కొంచెం డౌట్ఫుల్. ఎందుకంటే అధీర్ రంజన్ చౌదరికి కాంగ్రెస్ పార్టీలోనే ప్లేస్ లేదు ఇప్పుడు. ఈసారి సీట్ ఇస్తారో లేదో తెలియదు. ఈ వాజ్ 5-time MP అండ్ లాస్ట్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఎగ్జాక్ట్లీ దీనికన్నా ముందు ఉన్న లోక్సభలో ఈవెన్ దో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పోస్ట్ లేకుండే, బట్ హీ వాజ్ స్టిల్ ద లీడర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ద లోక్సభ. కానీ ఈసారి రాహుల్ గాంధీ వచ్చి ఆ టైటిల్ తీసుకెళ్ళిపోయాడు. ఈయనని
ఐ థింక్ యూసుఫ్ పఠాన్ ఓడించారు ఆఫ్టర్ 5 టర్మ్స్ 6 టర్మ్స్లో లోక్సభ ఆయన గెలవలేదు ఈసారి. సో ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ నా అంచనా ప్రకారం మమతా బెనర్జీ ఈజ్ ప్యానికింగ్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఎలక్షన్ ఓడిపోతున్నప్పుడే మీరు ప్యానిక్ అవుతారు, అదర్వైజ్ యుల్ నెవర్ ప్యానిక్. మీరు గెలవడం కాన్ఫిడెంట్ ఉంటే మీరు ప్యానిక్ గారు. ఇప్పుడు ముంబైలో చూడండి, బిర్హన్ ముంబై ఎలక్షన్లో అందరికన్నా ఎక్కువ లొల్లి ఎవరు చేస్తున్నారంటే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే అండ్ రాజ్ ఠాక్రే. ఇప్పుడు వాళ్ళు టీం అయిపోయారు. వాళ్ళే ఇప్పుడు సంజయ్ రౌత్ కానీ వీళ్ళు కానీ రోజు ఆరోపణలు చేయడం అది ఇది అని చూస్తాను. నేను ముంబై పేపర్స్ ట్రాక్ చేస్తాను, నేను దాంట్లో ఉంటుంది. మనకు నేషనల్ లెవెల్ అంత రాదు న్యూస్ బయటికి, కానీ ముంబైలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ నడుస్తుంది. ఇంకా ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? షిండే గ్రూప్ కంప్లైంట్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ అలయన్స్. అది ఇంకో పాలిటిక్స్ అక్కడ. సో మనం పాలిటిక్స్లో దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అంటాం మనం. అదే ఇక్కడ బెంగాల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు జరిగే దాంట్లో నా అంచనా ప్రకారం ఇట్ విల్ బీ వెరీ టఫ్ కాంటెస్ట్. ఇఫ్ 1 crore ఓటర్స్ని తీసేస్తే బీహార్లో జరిగినట్లనే చాలా మార్పు బెంగాల్లో కూడా రావచ్చు. అది మన ఈ రేట్స్తో సంబంధం లేదు, బికాస్ రేట్స్ ఆఫ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఈ రేట్స్ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఫండింగ్ ఆపేస్తారు. డబ్బులు ఫ్లో ఉంటుంది చూడండి ఎలక్షన్ మందు కోసము, పెట్రోల్ పోపించుకోవడానికి బండ్లు, అది కాకుండా ఈ ఓటర్స్ని తీసుకురావడానికి బండ్లు, అది కాకుండా ఓటర్కి డబ్బులు ఇవ్వడము, ఇదన్నీ డబ్బులు ఉంటుంది చూడండి. ఈ డబ్బులు వాడుకుంటారు దానికి. ఆ డబ్బులు బహుశా దీంతో ఆగిపోయి ఉంటుంది. అది ఉండొచ్చు రీజన్. మమతా బెనర్జీ దానికోసమే అంటుంది కదా, ఎలక్షన్ టైం ముందు చేస్తున్నా అంటే దిస్ మస్ట్ బి ద రీజన్ ఫర్ ఇట్. ఇంకే రీజన్ లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ వెరీ సార్. మచ్. థ్యాంక్ యూ.